ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లో అణ్వస్త్ర వార్ హెడ్లు F-16లు ఎయిర్ స్ట్రిప్లు ఎన్ని పనిచేస్తున్నాయో తెలియదు కానీ అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ పెద్ద పెద్ద మాటల బాంబులే వేశాడు. అవి మామూలు బాంబులు కావు, అణు బాంబుల కన్నా పెద్దవిగా ఉన్నాయని అంటున్నారు దౌత్యరంగ నిపుణులు. వెంటనే భారత్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించి మునీర్ వ్యాఖ్యలపై ప్రకటన విడుదల చేసింది. ఇంతకీ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ ఏం మాట్లాడాడు, ఎందుకు ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. 3 రోజుల క్రితం జరిగిన అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కమ్ మైకేల్ కురీలా రిటైర్మెంట్, ఆయన స్థానంలో అడ్మిరల్ బ్రాడ్ కూపర్ పదవీ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో మునీర్ పాల్గొనేందుకే అమెరికా వెళ్లాడు. అనంతరం మిత్ర దేశాల రక్షణ శాఖల అధిపతులతో సమావేశమై చర్చలు జరిపాడు. ఆ తర్వాత ఫ్లోరిడా టంపాలోని గ్రాండ్ హయాత్ హోటల్లో ప్రవాస పాకిస్తానీలతో భేటీ అయ్యాడు. అదిగో అక్కడే బ్లాక్ డే డిన్నర్ సందర్భంగా భారత్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత్ తో భవిష్యత్తులో మీకు యుద్ధం ముప్పు పొంచి ఉందా అని ఒక వార్తా సంస్థ ప్రశ్నించగా తమకు భారత్ నే కాదు సగం ప్రపంచాన్ని ధ్వంసం చేసే శక్తి ఉందని అన్నాడు. అమెరికా గడ్డపై భారత్ కు హెచ్చరికలు జారీ చేశాడు. భారత్ పై అణుబాంబులు వేస్తామంటూ పాకిస్తాన్ ఉనికికి ముప్పు వాటిల్లే రోజంటూ వస్తే తమతో పాటే సగం ప్రపంచాన్ని వెంట తీసుకెళ్తామంటూ పైశాచికంగా రంకెలు వేశాడు ఆసిం మునీర్. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై మునీర్ తీవ్రంగా మాట్లాడారు. సింధు నది భారతీయుల ఆస్తి కాదు. భారత ప్రభుత్వం సింధు జలాలను ఆపడం వల్ల 25 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడుతోంది. పాకిస్తాన్ కు నీరు వెళ్లకుండా సింధు నదీ జలాలను భారత్ నిలిపివేసే ప్లాన్ చేస్తోంది. ఆ డ్యాం పూర్తయ్యేంత వరకు వేచి చూస్తామని, పూర్తయ్యాక 10 మిస్సైళ్లతో దాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించాడు. పాకిస్తాన్ వద్ద క్షిపణులకు కొదవలేదంటూ ఎగిరెగిరి పడ్డాడు. పాకిస్తాన్ తో పెట్టుకుంటే భారత్ కి నష్టం అంటూ నోరు పారేసుకున్నాడు. తనది కాని దేశం అమెరికాలో ఎవరి అండ చూసుకొని ఈ విపరీత వ్యాఖ్యలు చేశాడో కానీ అది ప్రపంచ దేశాలకు షాక్ కొట్టినంత పనైంది. దీంతో పాకిస్తాన్ ఎంత రోగ్ కంట్రీయో, వారివి ఎంతటి ఉగ్రవాదపు ఆలోచనలో బహిరంగంగా తేలిపోయింది. నిజానికి అమెరికా గడ్డపై నుంచి ఒక దేశానికి మరొక దేశం ఇలా పైశాచికంగా అణుబెదిరింపులు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదు. నిజానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారెవరూ తమ వెంట డిజిటల్ డివైస్లు కానీ ఫోన్లను కానీ వెంట తీసుకెళ్లడానికి అనుమతించలేదు. అన్నింటినీ ఫ్రంట్ ఆఫీస్ లోనే తీసివేయించారు కూడా. అయితే నేటి తరం లేటెస్ట్ టెక్నాలజీల ముందు ఏ రహస్యం బట్టబయలు కాకుండా ఉండలేదు. అదే ఇక్కడ జరిగింది. అక్కడ జరిగిన విశేషాలన్నీ ఫోటోలు, వీడియోలతో సహా అన్ని ముచ్చట్లు బయటకు వచ్చేసాయి. ఆసిం మునీర్ ఇంకా ఏమన్నాడంటే తమతో యుద్ధంలో భారత్ ఎంతో నష్టపోయిందంటూ ఎద్దేవా చేశాడు. స్పోర్ట్స్ మన్ స్పిరిట్ తో భారత్ తనకు జరిగిన నష్టాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశాడు. భారత్ ను అధునాతన మెర్సిడెస్ అని చెబుతూ అది మెరిసిపోతూ ఫెరారీలా హైవేపై దూసుకెళ్తుందన్నారు. అదే సమయంలో దానికి ఎదురుగా పాకిస్తాన్ ను చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ట్రక్కుగా పోల్చాడు. ఆ రెండూ ఢీకొంటే నష్టం ఎవరికో గుర్తించాలని, తామే చెత్తగాలమని చెప్పకనే చెప్పేశాడు ఆయన. ఒకవైపు సుంకాల నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ తో పాకిస్తాన్ సంబంధాలు బలపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ మరొకసారి అమెరికాలో గాయగత్తెలు లేపుతున్నాడు. ఆసిం మునీర్ అమెరికా సందర్శనకు వెళ్లడం 2 నెలల్లో ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్ లో ఆసిం మునీర్ అమెరికాలో పర్యటించిన సందర్భంగా వార్ స్టాపర్ డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ట్రంప్ వైట్ హౌస్ లో మునీర్ కు ప్రత్యేకంగా విందు కూడా ఇచ్చారు. భారత్ పై అధిక సుంకాలు, పెనాల్టీలు విధించిన ట్రంప్ పాకిస్తాన్ తో మాత్రం దోస్త్ మేరా దోస్త్ అంటూ జట్టు కడుతున్నారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. పాక్ తో భారీ చమురు నిల్వలు అభివృద్ధికి ఒప్పందం కుదిరినట్లుగా ప్రకటించారు. ఏదో ఒక రోజు భారత్ కు పాకిస్తాన్ చమురు విక్రయించవచ్చని వెటకారాలు పోయారు. ఆ తర్వాత మరొకసారి ఏ కారణం వల్లనో ఆసిం మునీర్ కు రెండోసారి అమెరికాకు ఆహ్వానం వచ్చింది. దాంతో రెక్కలు కట్టుకుని అమెరికాలో వాలిపోయాడు ఆసిం మునీర్. అక్కడ తనకు ట్రంప్ నుంచి ఏ రకమైన హామీలు లభించాయో కానీ మాటల్లో తీవ్రత రెట్టింపై కనిపిస్తోంది. వెనక ముందు చూసుకోకుండా పేటరేగుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఆపరేషన్ సింధూర్ గురించి కూడా వెటకారపు మాటలు మాట్లాడాడు మునీర్. ఓపీ సింధూర్ 4 రోజుల పాటు జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్ తమకెదురైన నష్టాల్ని ప్రజల ముందు, ప్రపంచం ముందు వెల్లడించామన్నారు. కానీ భారత్ కూడా తమ కంటే భారీగా నష్టపోయిందని, కానీ ఆ దేశ ప్రజల ముందు దాన్ని బహిర్గతం చేయలేదని, రాజకీయ కారణాలతో ఇలా చేశారని మండిపడ్డారు. అలాగే పాకిస్తాన్ రాజకీయాల్లోకి మిలిటరీ ప్రమేయం ఉందా అన్న ప్రశ్నకు రాజకీయాలను కూడా రాజకీయ నాయకులే వదిలేయాలని ఎద్దేవా చేశారు ఆయన. ప్రస్తుతం తన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రమూకలు జరిపిన దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో వందల మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. తాజాగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాకిస్తాన్ కు చెందిన 6 ఫైటర్ జెట్లను కూల్చివేశామని చెప్పారు. ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలు అమలు చేసింది. సింధు నదీ జలాల పంపిణీని నిలిపివేసింది. అది పాక్ నేతలకు, ఆర్మీ చీఫ్ కు ఉక్రోషంగా ఉంది. ఇంతటి కీలక పరిణామాల మధ్య పాకిస్తాన్ తో సత్సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు వార్ స్టాపర్ డొనాల్డ్ ట్రంప్. ఆసిమ్ మునీర్ తో కలిసి వైట్ హౌస్ లో ప్రైవేట్ గా భోజనం కూడా చేశారు. దీంతో 1000 ఏనుగుల బలాన్ని తెచ్చుకున్న ఆసిమ్ మునీర్ ఆయనతో సమావేశం కావడం తనకు దక్కిన గౌరవమని వ్యాఖ్యానించాడు. అమెరికా అధ్యక్షుడొకరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను వైట్ హౌస్ లో ఇన్వైట్ చేయడం, తనకు ఏకాంతంగా ఆతిథ్యాన్ని ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ ఘటన భారత్ లో చర్చనీయాంశం అవడంతో పాటు అమెరికా వైఖరి పట్ల వ్యతిరేకత కూడా ఎదురైంది. అసలు ఆసిమ్ మునీర్ కు ఏకంగా వైట్ హౌస్ లో ప్రవేశం లభించడమే గొప్ప అనుకుంటే, ఏకాంతంగా డొనాల్డ్ ట్రంప్ తో భోజనం చేయడం, ఆతిథ్యాన్ని పొందడం మళ్లీ నెల తిరక్కముందే కురిల్లా రిటైర్మెంట్ సాగుతో మరొకసారి ఆహ్వానం అందడం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్రంప్ బలహీనత మీద పాకిస్తాన్ దృష్టి పెట్టిందని, అదే ఆయనను వైట్ హౌస్ లో అడుగు పెట్టేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనపై అమెరికాలోని పాకిస్తాన్ ప్రవాసులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దేశాన్ని అధోగతి పాలు చేస్తున్న సైన్యం పట్ల నిరసన వ్యక్తం చేశారు. అమెరికాకు ఏ ముఖం పెట్టుకుని వచ్చావు, అసలు ఈ దేశానికి ఎందుకు వచ్చావు, వెంటనే వెళ్ళిపో అంటూ నినాదాలు చేశారు. వాస్తవానికి అమెరికాలో ఒక దేశ సైనిక అధికారికి ఇలాంటి అనుభవం ఎదురు కావడం ఇదే తొలిసారి. రెండోసారి కూడా ఈ విధమైన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అంతటి నిరసనల మధ్య కూడా మునీర్ సిగ్గు లేకుండా అమెరికాలో తాజా వ్యాఖ్యలు చేశాడు. కొద్ది రోజుల పాటు మునీర్ అక్కడే పర్యటిస్తాడని సమాచారం. ఇటీవల కాలంలో పాకిస్తాన్ లో అత్యంత విలువైన ఖనిజాలు బయటపడ్డాయని అమెరికన్ మీడియా తన కథనాలలో తెలిపింది. అప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ పాలకులకు దగ్గరవుతూ వస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇరు దేశాల అధినేతలతో మాట్లాడి యుద్ధాన్ని ఆపివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత పాకిస్తాన్ పాలకులతో అంటకాగడం మొదలెట్టారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం ట్రంప్ కుటుంబానికి సంబంధించిన సంస్థలు పాకిస్తాన్ లో ఉన్న ఖనిజాలను వెలికి తీస్తాయని సమాచారం. అందువల్లే ట్రంప్ పాకిస్తాన్ అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఓ పాకిస్తాన్ సైనిక అధికారితో శ్వేతదేశ అధిపతి భేటీ కావడం, తనను అధ్యక్షుడి తరహాలో గౌరవించడం సంచలనం కలిగిస్తోంది. అయితే స్వతహాగా ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన కంపెనీ మన దేశంలోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ లో విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ బయటపడిన నేపథ్యంలో వాటిని వెలికి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందువల్లే మునీర్ ను ట్రంప్ తన దగ్గరికి పడి పిలిపించుకుంటున్నాడని, విపరీతమైన గౌరవం ఇస్తున్నాడని సమాచారం. అయితే ఈ పరిణామాలను భారత్ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ అడ్వైజరీ చైనా అధినేతలతో భేటీ అయ్యారు. త్వరలో ప్రధాని చైనాలో పర్యటించబోతున్నారు. ఈ పరిణామాల కంటే ముందే మునీర్ అమెరికాకు రెండోసారి వెళ్లడం, భారత వ్యతిరేకత వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగిస్తోంది.